మ్యూట్ చేయండి. అక్షర్ సత్యం గారు మీ అభిప్రాయం చెప్పండి. సార్ నమస్కారం సార్, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలందరూ కూడా చెప్పండి సార్. సోదరు లక్ష్మణరావు గారికి అందరికీ కూడా చెప్పండి సార్. చెప్పండి సార్. సార్ మావిగన్, మీరు మావిగన్ అని నిన్నటి నుంచి మాట్లాడిన విషయం గురించి మీకు తెలిసే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి, లక్ష్మణరావు గారు మాట్లాడుతున్న దాన్ని మీరు ఎలా చూస్తారు? సార్ మావిగన్ అంటే మచిలీపట్నంలో మా, విజయవాడలో బి, గుంటూరులో గు, గన్న, లేకపోతే ఇందాక మీరు ఏదో అన్నారు ఏంటది పబ్జీ గేమ్ లో విలన్ క్యారెక్టరా అనేది పెద్ద ట్రోలింగ్ జరుగుతుందండి. మరి ఎవరైనా హీరో క్యారెక్టర్ ని ఎంచుకుని హీరో క్యారెక్టర్ ని ఇష్టపడతారు కానీ పబ్జీలో పేరు తీసుకోవడం తప్పని నేను అన్నగాని తీసుకుంటే మరి విలన్ క్యారెక్టర్ ని ఎందుకు తీసుకున్నారు? అయినా విలన్ అంటే తనకి ఇష్టమా అనేది జగన్మోహన్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారే చెప్పాలి. అయితే ఇక క్యాపిటల్ విషయానికి వస్తే క్యాపిటల్ కి వ్యతిరేకం చెప్పడం తప్పేమీ లేదండి. వ్యతిరేకించే హక్కు అందరికీ ఉంది. నేను కూడా అమరావతి స్థల నిర్ణయంలో నేను విభేదించాను. నేను ఆ నాగార్జున యూనివర్సిటీ సైడ్ అయితే కొన్ని మెరక ప్రాంతం అటు పెట్టి పక్కన పెట్టుంటే బాగుండేది అని విభేదించాను. అనేక వీడియోలు కూడా చేశాను, పబ్లిక్ గా చెప్పాను. అయితే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, నాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా నిర్ణయం తీసుకునే తర్వాత అందరూ అంగీకరించి తీరాల్సిందే. నేను అంగీకరిస్తున్నాను, అమరావతికి నా సంపూర్ణ మెజార్టీకి ప్రకటిస్తున్నాను సార్. అయితే నాలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వ్యతిరేకించి ఉంటుంటే ఇప్పటికీ కూడా అమరావతికి వ్యతిరేకం కాదంటారు, అమరావతికి వ్యతిరేకం అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతికి వ్యతిరేకం అని చెప్పే ధైర్యం కూడా లేనప్పుడు ఒక పార్టీ అధినేత ఎలాగవుతారో తెలియదు. మీరు వ్యతిరేకైతే వ్యతిరేకం అని చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు తర్వాత మీరు ఆ రోజు అసెంబ్లీలో మీరు ఇదే ప్రాంతం చెప్పుంది, వద్దు అమరావతి వద్దు, ఈ నాగార్జున యూనివర్సిటీ దగ్గర పెడతాము, ఒక 500 ఎకరాలు సరిపోతుందని ఆ రోజు ఎందుకు అనలేదు సార్? మీరు ఆ రోజు ఇంకో 10,000 ఎకరాలు కావాలన్నారు మీరు, రైట్? మళ్ళీ అధికారంలోకి వచ్చిన పోల్లో మీరు అసెంబ్లీలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నారా అంటే 3 రాజధానులు అన్నారు. అమరావతి ఏమో ఒక రాజధాని, శాసనసభ రాజధాని, విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలు లీగల్ రాజధాని అన్నారు. మరి ఆ రోజు తెలియదు సార్ మీకు? దేశానికే తప్ప రాజధాని ఆంధ్రాకి ఏది ఒక రాష్ట్రానికి రాజధాని లేదని ఆ రోజు తెలీదా మీకు? నిన్న కల్లో వచ్చిందా, మెలకు వచ్చి తెలిసిందా, లేదా అంతకు ముందే తెలిసిందా? అంటే మీకు ఏ రోజు ఏది గుర్తొస్తే అది దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తే రాష్ట్రం ఏమైపోవాలి సార్? ఏంటది మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు 175 కిలోమీటర్ల హైవే మీద క్యాపిటల్ పెడితే ఇది ఏదో తోపుడు బళ్ళు వ్యాపారం పెట్టండి. హైవే ఆ పక్కన ఈ పక్కన పెట్టారు, తోపుడు బళ్ళు పెట్టినట్టు పెట్టేస్తే ఒక రోజు కూడా వేయక్కర్లేదు, ఒక రూపాయి ఖర్చు పెట్టకూడదు అంటానికే. మరి ఒక రిక్షా కార్మికుడు కూడా ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేస్తాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. అలాగే రాష్ట్రం కూడా ఒక ఇల్లు ఉండాలి కదా సార్, ఒక స్థానిక ప్లేస్ ఉండాలి కదా. నేను ఎక్కడ ఉంటే అక్కడే అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్న ఊళ్ళన్నీ రాజధాని తిప్పి, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ఊళ్ళన్నీ రాజధాని తిప్పితే అధికారం దోచుకొని వర్గాలన్నీ వీళ్ళకి పెట్టిన రాజధాని చుట్టూ తిరుగుతాయా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు అమరావతి రోడ్లు వేయడానికి దానికి 2 లక్షల కోట్లు అంటున్నారు. ఆ 2 లక్షల కోట్లు ఒక రోజే పెట్టారు సార్. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుతుంది. ఆ అవసరం కోళ్ళు వేసుకుంటూ వెళ్తారు. ఇప్పుడు మచిలీపట్నం నుంచి గుంటూరు పక్కన రోడ్డు పక్కన పెట్టమంటున్నారు. ఇది తోపుడు వాళ్ళు బిజినెస్ కాదు, లేదా కోటి సెంటర్ల మీద రోడ్డు మీద ఫుట్పాత్ బిజినెస్ కాదు. అక్కడ కూడా రోడ్డు పక్కన లోనికి వెళ్ళాలిగా, అక్కడ కూడా రోడ్లు వేయాలిగా, అక్కడ కూడా పైప్ లైన్లు వేయాలిగా. అక్కడైనా ఫ్రీగా వేసేస్తారా ఎవరన్నా? ఇప్పుడు ఫ్యాక్టరీలు తీసుకొచ్చినా కానీ వాళ్ళకి రోడ్లు వేసి ఇవ్వాలిగా, వాళ్ళకి కరెంట్ ఇవ్వాలిగా, వాళ్ళకి డ్రైనేజ్ ఇవ్వాలిగా. వాళ్ళ డ్రైనేజ్ వాళ్ళు వేసుకోరుగా. ఒక స్టాండ్ ఉండాలి సార్. మీరు అమరావతి ఎగినేస్తా అంటే ఎగినేస్తా అని చెప్పండి, తప్పులే. అమరావతి ఏమో కమరాజధాని మీరు అంటారు, వాళ్ళేమో మీరు పెడితే మీరు ఏ దొనకొండ పెడితే రెడ్డిదా అని అంటారు. అదే మీకు వ్యతిరేకించే దమ్ముంద కమ్మల్ని ఎదిరించేది రెడ్లు కొంత రెడ్లకి ఎదిరించి కమ్మకుండా అనుకుంటా. మరి మిగిలిన ఏమైపోవాలి సార్? మీరు అంతా కలిపి 9% లేరు. మిగిలిన అంతా కలిపి మీరు రాజధాని తిప్పుతూ కూర్చుంటే ఈ మిగిలిన కూలీలు నాలీలు ఇది అనగారి 90% ఉన్న ప్రజలంతా మీరు ఎక్కడ రాజధాని అంటే అక్కడ పెట్టి తిరుగుతూ ఉండాలా? ఏం సార్? ఒకప్పుడేమో అమరావతికి అన్ని అంగీకారం అంటారు, తర్వాత 3 రాజధానులు అంటారు, ఇప్పుడు రాజధాని అవసరం లేదంటారు. ఇప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు కానీ ఇప్పుడు లక్ష్మణరావు గారు మాట్లాడుతున్న మాటల ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని మారుస్తారు, అమరావతి అటకెక్కుతుంది, పోలవరం ఆగిపోతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మద్దతు మద్దతుదారులన్నీ వ్యాపారవేత్తల్లో కూడా సినిమా చూపిస్తారు. అలా చెప్తున్నారు సినిమా చూపిస్తామని. అయితే జనసేనకు పోయేదేమీ లేదండి. జనసేన పార్టీ శివాలయం లాంటిది. కుర్రేల దండలు విభూతి ఉండాలి తప్ప జనసేన ఆఫీసులు ఏముండవు. న్యాయమాలికలో ఉన్న తెలుగుదేశం పార్టీ తీవ్ర నష్టం జరగబోతుంది.
అనే వాస్తవాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషులు కానీ, తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కానీ, తెలుగుదేశం మద్దతు చూస్తున్న వ్యాపారవేత్తలు కానీ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కూటమిలో చూస్తేనేమో ఐక్యత లేదు, ఎవరు చీఫ్ మినిస్టర్ అనే దాని గురించి గొడవలు జరుగుతున్నాయి. రేపు పొద్దున ఏ పవన్ కళ్యాణ్ గారైనా కొంత నిర్ణయం తీసి కూటమి నుంచి వెళ్ళిపోతే అది ఎఫెక్ట్ అయ్యి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మా వ్యాపారాల పరిస్థితి ఏంటి, మా పొలాల పరిస్థితి ఏంటి, మా కోట్ల ఆస్తి పరిస్థితి ఏంటని అనేక మంది భయపడుతున్నారు సార్. నేనేమంటానంటే ఇప్పటికైనా సరే కూటమి పార్టీలు ఐక్యంగా ఉండి సమైక్యంగా జనసేన కూడా ఎదిగే అవకాశం ఉంటే, అలాగే జనసేన తెలుగుదేశం గౌరవిస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాకటకుండా ఉంటుంది. అందుకని ఇప్పటికైనా అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 15 సంవత్సరాలు పూర్తి ఎందుకు అంటున్నాడో, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రేపు క్యాపిటల్ ఆఫ్ చేసేస్తే మళ్ళీ ఇన్ని వేల కోట్లు ఏమైపోతారు సార్? వాళ్ళు అమరావతిని ఆపేస్తాం అంటున్నారు. ఆ 1000 ఎకరాలు ఏం చేయాలి సార్? పంటకు పనిచేస్తుందా? ఆ రైతులు తీసుకుంటారా వాళ్ళు? మళ్ళీ రైతులకు ఇవ్వాలంటే మళ్ళీ నాకు పంట పొలం చేసి ఇవ్వమంటే రాష్ట్రాన్ని అమ్మినా కానీ పంట పొలం చేయలేరు. అట్లే వైసీపీ పార్టీ ఇప్పటికైనా ఆలోచించాలి. లేదు వైసీపీ పార్టీ ఇలాంటి పార్టీ రేపు అధికారంలోకి వస్తే ఏమవుతుంది అన్నది తెలుగుదేశంలో ఉన్న లోకేష్ గారు కానీ, లోకేష్ గారి వర్గం కానీ, లేదా తెలుగుదేశం మద్దతుదారులు కానీ, అలాగే జనసేన మద్దతుదారులు కానీ ఆలోచించి రాష్ట్ర సంక్షేమం కోసం కలిసికట్టుగా వెళ్ళాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారంలో రావడానికి మరొక మార్గాన్ని ఎదుర్కోవాలి. కానీ నేను అధికారంలోకి వస్తే రాజధాని మార్చేస్తాను, నేను ఎక్కడుంటే అక్కడే రాజధాని అనే విధంగా మాట్లాడడం మంచిది కాదు. రాష్ట్ర శ్రేయస్సు దీక్ష మంచిది కాదు. పెద్ద మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకుని తమ స్టాండ్ ఏంటని చెప్పాలి. ఇందాక మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు నిజంగా అమరావతి నచ్చినప్పుడు ఈ నాగార్జున యూనివర్సిటీ సైడ్ పెట్టాలనుకున్నప్పుడు 5 సంవత్సరాల్లోనే అయినా 4 బిల్డింగ్ కట్టేయాలి, అదే రాజధాని అయ్యింది కాదు సార్. అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక సిమెంట్ బస్తా కొని క్యాపిటల్కి స్పెండ్ చేశారా సార్ మీరు? మాకు ఎప్పుడు తెలుసు అంటే ఎప్పుడు 100 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు బిల్డింగ్లు కట్టుకుంటారా, మీరు ప్యాలెస్లు కట్టుకుంటారా, మీరు కోట్లు సంపాదించుకుంటారా? రాష్ట్రం మాత్రం రాజధాని లేకుండా తోపుడు బళ్ళు వ్యాపారం చేయాలా? హైవే పక్కన తోపుడు బళ్ళు గుడిసెలు వేసుకుని గుడిసెల్లో క్యాపిటల్ బిజినెస్ చేయాలా? ఏం మాట్లాడుతున్నారు సార్ లక్ష్మణరావు గారు? ఏం మాట్లాడుతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? రైట్. మీరు కంక్లూడ్ చేద్దరు కానీ అందుబాటులో ఉండండి. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేస్తారు. వేణుగోపాల్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. లక్ష్మీనాథ్ గారు, ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏమైతే మాట్లాడినాడో అదే విధంగా ఈ రోజు టీవీలో లక్ష్మణ్ గారు కూడా అదే మాట్లాడుతున్నాడు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసిన దానికి వాళ్ళ రాష్ట్రానికే రాజధాని అవసరం లేదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ కి రాజధాని ఉండకూడదని విషయం చిమ్ముతున్నారు వీళ్ళు. ఈరోజు ఏదైతే ఒకసారి ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చిన దానికి జగన్మోహన్ రెడ్డి గారికి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ కి రాజధాని అవసరమే లేదు, అది కూడా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజధాని తయారు చేయకూడదు, ఆయనకి క్రెడిట్ వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఏమైనా చేయొచ్చు, విశాఖపట్నం రాజధాని చేయొచ్చు, అమరావతిని అనుకుంటే రాజధాని చేయొచ్చు, కర్నూలు అనుకుంటే రాజధాని చేయొచ్చు, ఆయన రాష్ట్రానికి ఎన్ని రాజధానులైనా చేయొచ్చు. కానీ వేరే పార్టీ వాళ్ళు మాత్రం ఒక రాజధాని కూడా చేయకూడదు, అది ఏదైతే రాజ్యాంగంలోనే లేదు రాజధాని అనేది వాళ్ళు మొండి వైఖరి. ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం చెబుతున్నాడు. ఎందుకు అమరావతి రైతులు దాదాపు 5 సంవత్సరాలు ఉద్యమాలు చేస్తే వాళ్ళ ఉద్యమాన్ని అణగదొక్కుతూ, వాళ్ళని జైల్లో పెడుతూ, వాళ్ళపైన తప్పుడు కేసులు పెడుతూ, వాళ్ళని వ్యభిచారులు అంటూ, వాళ్ళని ఇంకోటి అనేక అన్పార్లమెంట్ వాడటమే కాకుండా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ రోజు ఒక ఆథరైజ్డ్ గా కేంద్రం చేత అమరావతి రాజధానిగా ప్రకటిస్తా ఉంటే ఎందుకు ఈ విధంగా విషయం చెబుతున్నారో అర్థం కావడం లేదు. మచిలీపట్నం అంట, విజయవాడ అంట, అదే విధంగా చిత్తూరు నుంచి పేరు తీసుకుంటాడు, రాష్ట్రానికి రాజధాని అవసరం లేదంటాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏం ద్రోహం చేసినారు జగన్మోహన్ రెడ్డి గారికి? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత ఇగో పోతున్నాడు? ఈరోజు అవినీతి జరుగుతుంటే దానిపైన యాక్షన్ తీసుకోమని చెప్పండి. దానిపైన అనేక చట్టాలు ఉన్నాయి.